పిక్సెల్ ల్యాబ్లో అయితే నేను థంబ్నెయిల్ అనేది చేస్తున్నాను. పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మనకైతే ఈ టెక్స్ట్ అనేది డిలీట్ చేసుకోండి. టెక్స్ట్ డిలీట్ చేసుకోండి ఫస్ట్. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ వైట్ తీసుకోండి. ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఇక్కడ సైజ్ మనకి పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, దానిపైన కస్టమ్ అని వచ్చింది కదా, కస్టమ్ నుంచి మళ్ళీ మనకు యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మన ఫోటోని అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. నేను ఫొటోస్ అయితే అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఫొటోస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది నేను వీడియో లింక్ కూడా నేను ఇస్తాను. ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది అన్నమాట. సరేనా? తీసుకోండి. ఇమేజ్లో సెలెక్ట్ చూసుకోండి. ఇక్కడ మీకు ఎంత సైజు కావాలో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇమేజ్ అయితే కొద్దిగా మనం కలర్ గ్రేడింగ్ అనేది చేసుకుందాం. ఇంకొకటి మనం తీసుకుందాం పైన ఫొటోస్. ఇక్కడ దీన్ని కూడా మీరు కలర్ గ్రేడింగ్ అనేది చేసుకోండి. కొంచెం కలర్ మీరు చూసుకొని మీకు ఎంత కావాలని అనుకుంటే చూసుకొని చేసుకోండి. దీని వెనుక మనకు కొంచెం కలర్ యాడ్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ వైట్. నెక్స్ట్ ఇంకో పిక్ అయితే తీసుకుందాం మనం. ఇక్కడ లాక్ వేసుకోండి. ప్రతిదీ లాక్ వేసుకుంటే మీకు పిక్ అనేది అటు ఇటు జరగదన్నమాట. ఇక్కడ ఇమేజ్ కూడా మీరు కొంచెం ఇక్కడ సైజ్ అనేది చూసుకోండి. మీకు ఎంత కావాల్సి వస్తే కొద్దిగా మనకి థంబ్నెయిల్లో కొద్దిగా సెట్ అయ్యేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఇంకో పిక్ తీసుకోండి. ఇక్కడ చూసుకోండి, మీకు బ్యాక్గ్రౌండ్లో కరెక్ట్ సెట్ అయ్యేటట్టు చూసుకోండి. కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ సరిగ్గా సెట్ అయితేనే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుందాం. ఇక్కడ పైన మనం టైటిల్ ఇవ్వాలి కాబట్టి ముందు టెక్స్ట్ తీసుకుందాం. మనం టెక్స్ట్ తీసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో టెక్స్ట్ తీసుకుంటున్నాను.
టెక్స్ట్ కలర్ అనేది థంబ్నెయిల్ టెక్స్ట్ కలర్ అనేది మనం చేంజ్ చేసుకుందాం. బ్లాక్ అయితే తీసుకున్నా. నేను మళ్ళీ ఒక టెక్స్ట్ తీసుకుంటాను. మళ్ళీ ఒక టెక్స్ట్ తీసుకొని ఇప్పుడు నేను తెలుగులో తీసుకుంటాను అన్నమాట. టెక్స్ట్ నాకు తెలుగులో కావాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకు పైన అయితే అయిపోయినట్టే. కింద మనం బ్యాక్గ్రౌండ్ కొంచెం వైట్ అనేది తీసుకుందాము. వేరే బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను, మళ్ళీ వైట్. పైన రామ్ చరణ్ ఇచ్చాం కదా, అదే కలర్ కింద ఇస్తే మనకు బాగుంటుంది అన్నమాట. అదే కలర్ మెరూన్ కలర్ తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇప్పుడు మనం ఈ బ్యాక్గ్రౌండ్లో దీన్ని ఇంకా యాడ్ చేద్దాం. ఇదైతే మనం బ్యాక్ సైడ్ అయితే పంపించేద్దాం. మనకి ఇక్కడ రామ్ చరణ్ది మిడిల్ ఫోటో అనేది మనకి ఇంకా రాలేదు. ఇక్కడ దీన్ని మనం పైన తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇక్కడ చూసుకోండి, కొద్దిగా మనకి ఇంకా క్రాస్ కావాలన్నమాట. మనకు విడత ఇంకా సరిపోలేదు, ఇది విడత ఇంకా మనం పెంచుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మన థంబ్నెయిల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకొకటి మనం వ్యూస్ కోసం ఒకటి యాడ్ చేద్దాం. ఇది చూడడానికి కొద్దిగా లుక్ బాగుంటుంది.
చూసారు కదా ఫ్రెండ్స్, తక్కువ టైంలో మనం ఇలా థంబ్నెయిల్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. వీడియో ఎలా అనిపించింది చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా నేను వీడియోస్ కూడా చేశాను, అవి కూడా ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.